అండి. అందరికీ నమస్తే. ఇది నా సండే వ్లాగ్ అనమాట. నా సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. ముందుగా ఎర్లీ మార్నింగే మా ఆయన దీపారాధన అనేది చేసేస్తారు. ఎందుకంటే సండే మార్నింగ్ నాన్ వెజ్ ఉంటుంది కదా! కాబట్టి నాన్ వెజ్ తేకముందే ఇంట్లో ఇల్లంతా మొత్తం ఊడ్చి తూడ్చేసి స్వామివారికి దీపారాధన అనేది చేసేస్తామన్నమాట. మా హస్బెండ్ చేసేస్తారు. ఆ తర్వాత నేను పిల్లలకి అందరికి స్నానం చేపించి నేను స్నానం చేసుకొచ్చి దేవుడి కాడ అమ్మకి స్వామికి దండం పెట్టుకునేసి ఆ తర్వాత కాస్త లింగం మీద కాస్త మంచినీళ్ళు పోసి స్వామివారికి ఒక బిల్వాకు పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటాను. ఆ తర్వాత నూనె తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ దీపారాధన చేశాం కదా, కాస్త నూనె అనేది తక్కువ అయి ఉంటుంది కదా, కాబట్టి ఆ నూనె అనేది సాయంత్రం దాకా వెలగడానికి కాస్త వడ్డిస్తాను. 2 దీపారాధనలో ఒకటి అమ్మవారి కామాక్షి అమ్మవారి దీపము, ఇంకోటి ఏంటంటే ఓం శక్తి అమ్మవారి దీపం అనమాట. ఈ రెండింటికి ఫుల్గా నూనె ఉండేటట్టు చూసుకుంటాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నాన్ వెజ్ తినేస్తాం కదా, అందుకే దీపారాధన అనేది మేము చెయ్యము. కాబట్టి అది సాయంత్రం 7 దాకా 6:30 దాకా అలా వెలుగుతుందనమాట. అందుకోసమే కాస్త వడ్డించేసి పోతాను. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఇంకా నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసేస్తాం అనమాట. నాన్ వెజ్ తిన్నాక వెళ్ళము దేవుడి రూమ్లోకి. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా సోమవారం కదా, నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నైట్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగే అందరం స్నానం అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి రూమ్లోకి వచ్చి మళ్ళీ అంతా క్లీనింగ్ చేసేసుకుంటాము. ఈ మ్యాట్లు ఇవంతా ఎత్తేసి నీట్గా స్వామి పట్టాల కింద అంతా దుమ్ము ఏదన్నా ఉంటే అవంతా కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. ఆ రోజు చేసేసి ముందు రోజే చేసేసి పెట్టుకుంటాను. అన్నీ క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుందని, చేసుకునేకి ఈజీగా ఉంటుంది. అంతా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి. ఇంకా చూసారు కదా, సండే అనేది ఇంకా దేవుడికి కట్టన్ వేసేసాను అనమాట. ఇంకా నాన్ వెజ్ కాడికైతే వచ్చేసాము. ఇవన్నీ కట్ చేసి ఇచ్చి అన్నీ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే వంట చేస్తాను అనేసి ఒప్పుకున్నారనమాట. ఆయనకి ఏంటంటే ఒక ఖుషీగా ఉంటుంది, సండే రోజు నేను వంట చేస్తాను, ఆ రోజు నా టేస్ట్ చూడండి అని ఇదితో చేస్తారు. ఎందుకంటే మా డైలీ మీరు కష్టపడతారు కదా, ఒక్కరోజన్నా నేను చేసిస్తాను తినండి మనస్ఫూర్తిగా తృప్తిగా అంటారనమాట. సరే నేను అన్నీ కట్ చేసి ఇస్తే అన్నీ చేసేస్తారు ఆయనే. పర్వాలేదు, మా ఆయన కూడా వంట బాగానే చేస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే మండే ట్యూస్డే అట్లాంటి టైంలో ఎర్లీ మార్నింగే లేసి అన్నీ చేస్తారు కదా, కష్టంగా ఉంటుంది పాపము. ఇది ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను అనేసి అంటాడనమాట. సరే ఇంకా ఆయనకి నేను అక్కడే ఉండి హెల్ప్ చేస్తుంటాను. ఏదన్నా కావాలంటే ఏదన్నా కారం కానీ పసుపు కానీ ఏమైనా ఆనియన్స్ కట్ చేసి టమాటాలు కట్ చేసి ఇచ్చేది అవన్నీ నేను కట్ చేసి ఇచ్చేస్తానమాట. అక్కడే ఉండి చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఆయన వంట చేస్తూ మనం బయట కూర్చొని ఉంటే బాగుండదు కదా పాపం. ఆయన అలా కష్టపడితే నాకే ఇంకా బాధ అనిపిస్తుంది పాపము. ఎందుకంటే పాపం డైలీ ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. పాపం వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది. మెట్రోలో మాత్రం ఫుల్ రష్ ఉంటారంట పాపం. ఆఫీస్ టైంలలో కూర్చునేదానికి కూడా ఉండదు, బ్యాక్ పెయిన్ ఫుల్గా వచ్చేస్తుందంట. చెప్తే వినరు నేను చేస్తానంటే. ఇంకా సరే వంట అంతా అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి ఇవన్నీ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఈ బండల కాడ అంతా కూడా క్లీన్ చేసి ఒకేసారి నీట్గా పెట్టేసాను అనమాట. వంట అంతా అయిపోయాక ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. చూసారు కదా, అన్ని కర్రీస్ అంతా ఉన్నాయన్నమాట రెడీగా. సరే ఇంకా అప్పుడే తినకూడదు, కొద్దిసేపు వెయిట్ చేద్దామనేసి అన్నారు. సరే ఇంకా స్టవ్ అంతా క్లీనింగ్ అయిపోయింది. సరే ఇంకా దోశ పోసుకొని మటన్ కీమా అనేదనమాట తింటూ ఉన్నామన్నమాట. నేను దోశ తింటున్నాను, మా ఆయన రైస్ తింటున్నారనమాట. నాకేంటంటే దోశకి చికెన్ కానీ ఏవైనా దోశ కంటే ఇష్టము. సరే ఇంకా మా ఆయన వచ్చేసి రైస్ వేసుకొని తిన్నారు. చాలా బాగుంది టేస్ట్ అనేసి చెప్తా ఉన్నారనమాట నాకు. మా ఆయన చేసిన వంట చాలా బాగా చేశారు. ఇంకా తినేసాము. లంచ్ అంతా అయిపోయాక సరే కొద్దిసేపు కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడదామనేసి ఇద్దరు ఆడుతున్నారనమాట, మా పాప మా ఆయన. ఇంతలో మా పాప వచ్చి అమ్మ నువ్వు కూడా ఆడుతురమ్మా అనేసి పిలిచింది. సరే ఇంకా నేను కూడా వంట అంతా ఫినిష్ అయిపోయింది, ఇంకేం లేదు అన్నీ క్లీన్ అయిపోయాయి కాబట్టి నేను కూడా కూర్చొని కాస్త కొంచెం టైంపాస్గా అలా నేను క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నాను అనమాట. అయితే ఈ గేమ్ మొత్తం అయిపోయింది అనుకుంటే లాస్ట్ ఎండింగ్లో ఎవరు విన్ అయ్యాము అనే టయానికి మా చిన్న పాప వచ్చేసి మొత్తం డిస్టర్బ్ చేసేసింది. అన్ని కాయిన్స్ ఎత్తేసి ఒక చిందరబందరగా వేసేసింది అనమాట. ఇంకా ఆడికి ఆట అయిపోయింది. ఇంకా సరే మా పిల్లలు ఎప్పటి నుంచో మాల్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నారనమాట. సరే ఇంకా మాల్కి అయితే తీసుకొని వెళ్దాము అనేసి ఒక 1 మంత్ నుంచి రోజు అడుగుతున్నారనమాట, మాల్కి వెళ్దాం అనేసి మా పెద్ద పాప. ఇంకా సరే అనేసి ఇంకా ఈరోజు కుదిరిందనమాట మాల్కి వెళ్ళడానికి. ఇంకా మెట్రోకి అయితే వచ్చేసాము.
మెట్రోకి వచ్చేసి మెట్రో నుంచి అయితే ఈజీగా ఉంటుంది. మాకు మెట్రో నుంచి 5 స్టాప్స్ అనమాట మంత్రి మాల్కి. సరే ఇక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి ఎక్కువ మెట్రోని ప్రిఫర్ చేస్తాము. ఇంకా వెహికల్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. ఈ వెహికల్ దగ్గర ఆగాల్సి వస్తూ ఉంటుంది, ట్రాఫిక్ దగ్గర డిస్టర్బెన్స్గా ఉంటుంది. మెట్రో అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనేసి వెళ్ళిపోతాం అనమాట. సరే ఇంకా మంత్రి మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా మంత్రి మాల్లో ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇంకా మా పాపకి ఒక హ్యాండ్ బ్యాగు, మా పెద్ద పాపకి ఒక హ్యాండ్ బ్యాగు, ఇంకా ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి వాళ్ళ డాడీ తగిలించుకున్నారు పాపది. చిన్నమ్మ హ్యాండ్ బ్యాగ్ అయితే చిన్నమ్మనే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. చూసారు కదా మాల్ అనేది, మంత్రి మాల్ అనమాట. చాలా బాగుంటుంది ఈ మాల్, బాగా టైంపాస్ అయిపోతుంది. అలా మనం ఏం కొనకపోయినా మాల్లో అలా తిరిగితే బాగుంటుంది అనమాట, ఒక టైంపాస్గా. సరే మా పాపలకు మెయిన్ వచ్చేసి ఇంకా గేమ్స్ కాడికి, దీనికోసం వాళ్ళు చాలా ఆరాట పడేదంతా దీనికోసమే, మాల్ కోసం. మాల్ అంటే వీళ్ళు ప్లేయింగ్ కోసమే ఎక్కువ అడిగేదన్నమాట. ఈ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనేసి పిల్లలు అడుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ చాలా టైంపాస్ అనమాట, పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది వీటిలలో. అందరూ పిల్లలు ఆడుకోనికే ఇక్కడ బాగుంటుంది, ఎవరైనా రావచ్చు. కాకపోతే దీంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ప్లేయింగ్ గేమ్ వరకు వచ్చేసి ఇంతకుముందు 1 అవర్కి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్కే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా 2 గేమ్స్ ఎక్స్ట్రా పెట్టారనమాట. ఆ 2 గేమ్స్లో ఆడుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్, ఇంకా 200 ఎక్స్ట్రా, మొత్తం 500 అంట. మనకు 300 చాలే అనేసి మేము 300 తీసుకున్నాం అనమాట. 2 ఎక్స్ట్రా గేమ్స్ ఉన్నా వద్దు అని చెప్పేసాము. అయితే బాగా వచ్చే కొద్దీ కాస్త ఛార్జీ మాత్రం పెంచేశారు వాళ్ళు బాగా. ఇంకా మా చిన్న పాప ఇక్కడ ఎవరో బాబుతో మాత్రం ఎక్కి కింద కాస్త అలా దిగుతూ వస్తుంది కిందికి, కానీ భయపడుతుందన్నమాట. ఇంకా గేమ్స్ అంటే వదులుతారా, అన్ని గేమ్స్ ఆడాలంటారు కదా పిల్లలు. ఇంకేది చూసినా ఆ గేమ్ కాడికి వెళ్ళిపోతుందన్నమాట మా చిన్న పాప ఇంట్రెస్ట్గా. పాపం వాళ్ళకి ఇంట్లోనే ఉంటారు కదా, బోర్ అనిపిస్తుంది పాపం. ఇలా తీసుకురావడం వల్ల మంత్లీ 1 టైం తీసుకొస్తే చాలు, అదొక హ్యాపీనెస్ అనమాట అన్నీ ఆడుకునేదానికి పిల్లలకి. అన్ని గేమ్స్ మాత్రం ఒక్కటి వదలకుండా అన్నీ ఆడుకొని వచ్చేసింది మా పెద్దది కానీ చిన్నది కానీ. వాళ్ళకు వచ్చినంతలో ఆడుకొని వచ్చేసారనమాట. ఇంకా ఇది చాలు, ఇది బోర్ కొట్టేసింది అనేసి అమ్మ దించుదురా అని చెప్పేసి పిలుస్తుందనమాట నన్ను. ఇది వద్దు, ఇంకా ఇది వద్దురా అనేసి. నెక్స్ట్ ఇంకొక గేమ్కి వచ్చేసారనమాట. ఇక్కడ కూడా ఏదో ఐస్ క్రీమ్ గేమ్ అంట ఇది. దీని లోపలికి ఏందో ఐస్ క్రీమ్ లాగా తిప్పాలంట దీన్ని. ఇంకోటి ఇలా డిఫరెంట్గా ఉంటాయి పిల్లలకి. మనకి ఏది కావాలన్నా అది హాఫ్ అన్ అవర్ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు అనమాట ఈ వీడియో. ఇంకా మా పాప ఇక్కడికి వచ్చేసరికి జ్యూస్ అవన్నీ ఉన్నాయి, అమ్మ జ్యూస్ తాగుదాం రమ్మ అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మా పెద్దమ్మ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంది, ఎవరన్నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తారేమో అనేసి. ఆ లోపల నిజంగానే ఒక ఆమె వచ్చింది. మా పాప హ్యాండ్ బ్యాగ్ అలా పట్టుకోవడం చూసి ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చేయి, నేను తీసుకుంటాను అని అడుగుతుంది. అమ్మో నేను ఇయ్యనని చెప్పి మా పాప ఖచ్చితంగా చెప్పేస్తుంది అనమాట. ఆమె నాకు లేదు హ్యాండ్ బ్యాగు, ఇవ్వు అనేసి అడుగుతుందనమాట. నేను ఇవ్వను అని చెప్పి ఏడుస్తుంది. కొడతాను నేను అని చెప్పి కూడా అంటుందామని. ఆమెకైతే చాలా ఖుషి అనిపించేసింది. ఆమె వదలలేదు. అమ్మ నాకు వద్దులేమ్మ నీ బ్యాగ్ అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఇచ్చే నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ అడిగింది. నేను ఇయ్యను అని చెప్తుందనమాట. ఈ లోపల మా హస్బెండ్ వెళ్ళి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ టమోటా సాస్ అనేది తీసుకొచ్చేసారు. ఇంకా లాస్ట్ ఇవి తినేసి బయట వచ్చేసాము. వస్తూ కింద నాకు ఈ గార్డెన్ అనేది ఎప్పటి నుంచో ఇష్టం అండి, బాగుంటుంది చూడడానికి. బుద్ధ విగ్రహం కాడ ఇలా వాటర్ ఫాల్ అనేది ఇది తీసుకోవాలని చాలా ఇష్టం అనమాట. కాకపోతే చిన్న ఇండ్లలో అయితే కుదరదు, పెద్ద ఇండ్లలో అయితే చాలా బాగుంటుంది వీళ్ళకు. సరే ఇవాళ బాగుంది కదా అనేసి ఇది ఒక తీసుకున్నాను వీడియో. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఈ గేమ్తో అయితే మేము ఫినిష్ చేసాం అనమాట. ఇంకా ఈ గేమ్ మాత్రం అస్సలు వదలరు. ఈడికి వచ్చినానంటే ఇది 1 రూపీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 రూపీ కాదు 100 రూపీస్, 2 రౌండ్స్ వేస్తారనమాట. ఇంకా ఈ ట్రైన్ అయితే ఎక్కాలని అడిగారు ఇద్దరు. ఈ ట్రైన్ ఎక్కేసి లాస్ట్కి అయితే బయటకు వచ్చేసాము.
ఇది బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో గందరగోళం అండి. ఇంకొక మా చిన్నది వచ్చేసి మళ్ళీ కారు చూపించింది. ఇంకొక కారు ఎక్కించండి నన్ను అని చెప్పి అడిగింది. ఏ కారు కావాలంటే చిన్నది పోలీస్ కారు ఎక్కించండి అని చెప్పి అడిగింది అనమాట. అయితే ఆ కార్ డ్యామేజ్ అయిపోయిందంట, అది వర్క్ చేయట్లేదు, నన్ను అది ఎక్కించండి అని అడిగింది. అది కుదరదు, డ్యామేజ్ అయిపోయిందని చెప్పే లోపల ఇంకా ఏడుపు ముఖం పెట్టుకునేసింది. సరే వద్దులే అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసామన్నమాట. పెద్ద కార్ అయితే వద్దంట, చిన్న కారే కావాలంట. సరే ఇంకా అట్లా అని చెప్పేసి తీసుకొని వచ్చేస్తుంటే ఆహా అని ఏడుస్తూ ఉంది అనమాట చిన్నది. థ్యాంక్స్ అండి మా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు అందరికీ.